అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆచంట హైమావతి గారు రచించిన ఒకరికొకరు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పోనీ ఎవరు వద్దులే, మనమే పని మనిషి సహాయంతో సర్దుకుపోదాం. డెలివరీ అయిన తర్వాత మన వాళ్ళకి తెలిపితే సరి అన్నాడు దివాకర్. అమ్మో, ఇంకేమైనా ఉందా? అమ్మ నన్ను క్షమించదు, గుండె మీద చెయ్యేసుకుంటూ అంది అనన్య. సరేలే, ఏం చేద్దామంటావు? అలా వాయిదా వేసి వేసి 6 నెలలు గడిపేశావు. 2 సార్లు ఆ ఊరు వెళ్ళి కూడా మీ వాళ్ళ ఇంటికెళ్లకుండా ఉండటానికి నేనెన్ని అబద్ధాలాడాల్సి వచ్చిందో తెలుసా? కినుకుగా అన్నాడు దివాకర్. అలిగినట్లు మూతి విరిచింది అనన్య. నవ్వుకున్నాడు దివాకర్. సరే, టైం అవుతోంది, నేనొస్తా మరి. నువ్వెలా అంటే అలాగే, ఏదో ఒకటి నిర్ణయించు అని వెళ్లబోతూ, టెన్షన్ పడిపోకు డియర్, నేను కూడా ఆలోచిస్తానులే. బుజ్జగింపుగా భార్య తల నిమిరి ఆఫీస్కు వెళ్లిపోయాడు దివాకర్. ఆలోచనలతో సతమతమవుతూ వంట పూర్తి చేసింది అనన్య. పని మనిషిని పిలిచి 12:30 అయింది. స్కూల్ నుంచి బాబును తీసుకురా అని పురమాయించింది. అనన్యకి తల్లిదండ్రులంటే చాలా ఇష్టం, గౌరవం. అలాగే అత్తమామలన్నా కూడా వాళ్ల మాట వేదంలా పాటిస్తుంది. ఒకే ఒక విషయంలో వాళ్ళ అభిప్రాయాన్ని అతిక్రమించింది. అంటే అతిక్రమించక తప్పలేదు గనక అతిక్రమించింది. ఇంకెప్పుడు ఇంకే విషయానికి అతిక్రమించదుగాక అతిక్రమించదు, అంతే. శిలాశాసనంలాగా మనసులో మళ్లీ మళ్లీ నిశ్చయించుకుంది. భర్త టెన్షన్ పడద్దు అన్నాడు గాని అది సాధ్యం కావటం లేదు ఆమెకి. అసలు సంగతి ఏంటంటే, అనన్య తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. కావాలనే ఒకే కూతురుతో సరిపెట్టుకున్నారు వాళ్ళు. ఆ పైతరము అంతే. అనన్య తల్లి కూడా వాళ్ళకి ఒకే సంతానం. సామాన్య సంసారులం కదా అని పొదుపు దృష్టిలో సంతానాన్ని కూడా ఒక్కతనే కాని చేర్చిన ఆస్తి ఆ పిల్లకి అప్పగించారు. అనన్య తండ్రి కూడా తల్లిదండ్రులకు ఒక్కడే. వారి కోటీశ్వరులు కాదుగాని భాగ్యవంతుల్లోనే లెక్క. అయినా ఆ భాగ్యం భాగాలు కాకూడదని అంతా ఆ కొడుకొక్కడే అనుభవించాలని వారి ఆశ. దివాకర్ కూడా వాళ్ళకి ఒక్కడే కొడుకు. పొలాలు, భవనాలు, బోలెడంత బ్యాంక్ బ్యాలెన్సు. ఎలా ఖర్చు చేయాలని ఆలోచించాల్సి వచ్చేటంత స్థితిలో వారున్నారు. అనన్య తల్లి, నీ అదృష్టం వల్ల నీకు మొదటే కొడుకు పుట్టేశాడు. నాకు ముందు నువ్వు పుట్టినందుకు బంధుమిత్రులు తొలుచూలు ఆడపిల్లైతే మలిచూలు తప్పక మగబిడ్డే పుడతాడు అంటూ సలహాలిచ్చారు. అయినా మేం వినలేదు. ఆడపిల్లవైనా నువ్వే చాలనుకున్నాము. పిల్లాన్ని అపురూపంగా పెంచుకోండి. 4 వైపుల నుంచి కూడిన సంపదంతా బంగారు బాబు శ్రీవాస్దే. మురిపెంగా మనవడి బుగ్గలు పురుకుతూ అంది. తల్లికి ఎదురు జవాబివ్వకుండానే నవ్వేసి ఊరుకుంది అనన్య. మంచి పని అనుకున్నది చెప్పకుండా చేయటమే మంచిదని ఆమె అభిప్రాయం. చర్చల్లో పడి రచ్చకెక్కే బదులు గబ్జిగ్గా పని సాధించాలి. అదే ఆమె చేసింది. కొడుక్కి 4 ఏళ్లు నిండగానే మలిశిశువుని కనాలని తీర్మానించుకుంది. దానికి దివాకర్ కూడా పూర్తి మద్దతు పలికాడు. దానికి కారణం దివాకర్ కూడా అనన్యలాగే ఒంటరితనంతో బాధపడేవాడు. దాన్ని మించిన ఇంకో బాధ ఏమిటంటే, నీకేంరా, ఏకైక ముద్దు బిడ్డవి, నువ్వు కోరాలే గాని కొండ మీద కోతి దిగొస్తుంది. మా ఇంట్లో అలా కాదే. ఏమడిగినా చెల్లి, అక్క అందరికీ నీలాగే కొనాలి గదా, అంత స్తోమత నాకు లేదు కనుక అంటూ నీతులు. మొత్తానికి ఏదీ ఉండదు అంటూ మిత్రులు అతనితో పోల్చుకొని అసూయపడి దివాకర్ని దూరంగా ఉంచటం తరచూ జరుగుతూ ఉండేది. చిన్నప్పుడు చుట్టాలొస్తే ఇల్లు సందడిగా ఉంటుందని సంతోషపడేవాడు దివాకర్. బంధువుల పిల్లలతో కూడా చనువుగా ఆడనిచ్చేవారు కాదు అతని తల్లిదండ్రులు. వాళ్లతో ఆడుకోవడానికి పెద్దగా పేచీ పెట్టాల్సి వచ్చేది దివాకర్కి. నిజానికి పేచీ పెట్టడం అనే ప్రక్రియ దివాకర్కి అప్రియమైనది. వాళ్ళందరితో ఆటలేమిటి నీకు అంటూ తనని ఎక్కువ అపురూపం చేసేసి ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. తోబుట్టువులున్న తమ మిత్రుల్ని చూసి తను అసూయపడేవాడు. వాళ్లలాగా ఆ మాట పైకి చెప్పే ధైర్యం ఉండేది కాదంతే. వాళ్లు మాత్రం నీకేం లేరా అనేవారు అతి తేలిగ్గా. ఇప్పటికీ ఆ చిన్ననాటి బెరుకు పూర్తిగా పోలేదు దివాకర్లో. మొహమాటం ఎక్కువ. ఇంచుమించు ఇలాంటి విషయాలే అనన్య కూడా భర్త దగ్గర చెప్తూ ఉండేది. చవకగా వచ్చే అలంకార సామగ్రి చాలా సున్నితంగానూ కళాత్మకంగానూ ఉండేవి. అవి కొని అలంకరించుకోవాలని ఉండేది అనన్యకి. నా కూతురు అందరిలా చవక సామాను పెట్టుకోవటమేమిటి? నీకలాంటివి బంగారపువే చేయిస్తాను అని కొని నమూనా పట్టుకెళ్లి బంగారంతో చేయించింది అనన్య తల్లి. నమూనా కోసం కొన్నవి చాలా నచ్చాయి అనన్యకి. కాని వాటిని పెట్టుకోనివ్వలేదు తల్లి. కొసరి కొసరి బంగారం ఎక్కువేసి మోటుగా ముద్దుల్లాగా చేసిచ్చాడు వాటిని కంసాలి.
బాగా డబ్బు ఖర్చు అయ్యింది కానీ అసలే నా చెవులు పల్చన. ఆ బరువు నా చెవులకు తగిలించుకుని మొయ్యలేను బాబు. చెవి కుట్లు కూడా సాగిపోతాయి అని అనన్య వాటిని అలంకరించుకోనే లేదు, లోపలే ఉంచేసింది. 30-40 రూపాయల్లో కొని సరదాగా మనసు తీర్చుకునే బదులు ఇంత హంగామా అవుతుందని అనన్య తన కోరికలే తెలపటం మానేసింది. తన తోటివారి సామాన్యంగా ఉంటూనే తనకంటే సంతోషంగా ఉంటున్నారన్న అనన్య అభిప్రాయం. ఒక్కతే గదా అంటూ గొప్పగానూ విలువగానూ జరిపించటమే గాని ఆమెకు కావాల్సిందేమిటో ఆమెను అడిగేవారు కాదు, ఆ ఆశలు తీర్చేవారు కాదు. తనకి సపోర్టుగా ఉండేందుకు తోబుట్టువులు లేరని, తనతో వంతులాడేందుకు, వాదించేందుకు, పోటీ పడేందుకు ఇంట్లో మరొకరు లేకపోవటం చాలా వెలుగుగానే ఉండేది అనన్యకి. ఎందరికో ఉన్న అతి సామాన్యమైన జత, తోడు తనకి లేవని అశాంతిగా బాధపడేది. తనలో తన కుమిలి కుమిలి ఏడ్చేది ఒక్కోసారి. ఒక్కతే ఉండటం అందరి దృష్టిలోనూ అపురూపం, కాని అనన్య దృష్టిలో అదే ఒక రకమైన లేమి అన్న సంగతి ఎవరికీ తెలియదే. దివాకర్ అనన్య భార్యాభర్తలు కావటం ఇద్దరికీ అదృష్టమును. ఎందుకంటే ఇద్దరి అనుభవాలు, భావాలు కలవటం సామాన్యంగా జరగదు. తన భార్య తోబుట్టువులనే తన వాళ్ళనుకోవచ్చు అనుకున్న దివాకర్కి అనన్య కూడా తనలాగే ఏకైక సంతానం కావటం అసంతృప్తినే కలిగించింది. ఆ విషయమే తల్లిదండ్రులకి ఆనందదాయకం కావటంతో ఇంకేం అనలేక ఊరుకున్నాడు దివాకర్. పూర్తి విరుద్ధమైన విషయానికి తల్లిదండ్రులతో వాదించడానికి అంగీకరించలేదు అతని మనసు. మొదట్నుంచి అతను మృదు హృదయుడు. తనలాగే మృదు మనస్సుని అందాల రాసి అనన్యని వదులుకోవటం ఇష్టం లేదు అతనికి. అలా వారిద్దరూ దంపతులయ్యారు. ఎవరికి వారు పోనీ మనం కందాం 2-3 అనుకున్నారు. 2 వైపుల పెద్దవారు కూడా తమలాగే తమ బిడ్డలు తమను అనుకరిస్తారు అనుకున్నారే గాని మరొకలా అవుతుందని ఊహించలేదు కూడా. బాబుకి బువ్వ తినిపించి నిద్రకొచ్చింది అనన్య. తను కూడా తిని విశ్రాంతిగా నడుం వాల్చింది. కానీ నిద్ర పట్టలేదు ఆమెకి. తన కానుపు సంగతి, అత్తమామలు, తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో ఇవే ఆలోచనలు బుర్ర తినేస్తున్నాయి. తను తప్పు చేయటం లేదనేది మాత్రం మనస్ఫూర్తిగా నమ్మింది ఆమె. మా ఆయన మద్దతుండగా నాకేం భయం, కంటాను, పెంచుతాం అంతే మనసులో గట్టిగా అనుకొని నిద్రకే ప్రయత్నించసాగింది. అలా ఆమె అనుకోవటం ఎన్ని 100 సార్లో. కునుకు పట్టబోతుండగా ఆటో ఆగిన శబ్దం, గేటు తీసిన చప్పుడు, ఆ వెంటనే కాలింగ్ బెల్ మోత. లేచి గది కిటికీ తెర వెనక నుంచి చూసిన అనన్య షాక్. బాబోయ్, ఇప్పుడెలా? అమ్మ నాన్న వచ్చేశారు. ఏమిటి ఆకస్మిక ఆగమనం? మెదడంతా ఖాళీ అయిపోయిన భావన. పేపర్ కడుపునకు అడ్డంగా పెట్టుకుని చదువుతూ వచ్చినట్లు. ఎంతసేపు దాగుతుంది తన గర్భం? చెవుల్లో వేడి ఆవిర్లొస్తున్నాయి. చూడాలనిపించి హఠాత్తుగా బయలుదేరాం. నీకు సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ కూడా చేయలేదు అంది అనన్య తల్లి. మీ అత్తమ్మ వాళ్ళకి తెలుసా ఈ విషయం? రౌద్రంగా ఉన్న మొహంతో గద్దిస్తున్నట్లు అడిగింది అనన్య తల్లి. మాట్లాడకుండా తల అడ్డంగా ఊపింది అనన్య. ఆయన వచ్చేస్తే బాగుండును, నాకు ధైర్యం చాలటం లేదు. నైపుణ్యంగా వాదించగలరు ఆయన. మాట మాటకి అనుకుంటోంది తల్లిదండ్రులు ఎన్ని రకాల సాధిస్తున్నా పన్నెత్తి మాట్లాడకుండా గడుపుతుందామె. భయం, తత్తరపాటు పౌరుషాన్ని అణిచివేస్తున్నాయి. దివాకర్ కారు దిగి సరాసరి లోనికొచ్చి అత్తమామల్ని చూసి తడబడి సర్దుకొని మర్యాదగా వాళ్ళని పలకరించాడు. వాళ్ళు జవాబివ్వలేదు గాని అనన్య హమ్మయ్య అనుకుంది. అది మూర్ఖురాలు, నీ బుద్ధేమైందయ్యా? అనన్య తండ్రి అడిగాడు. వాళ్ల వాదనని ఎదుర్కోవటానికి మాటలు కూర్చుకుంటున్నాడు అతను. మీకు ఇంకో బిడ్డ అంత అవసరమా? నిగ్గతీస్తున్నట్లు అడుగుతున్నారు అనన్య దివాకర్లని. చెయ్యకూడని చాలా పెద్ద తప్పు చేసినట్లుంది వాళ్ల ధోరణి. అవునండి, మాకవసరమే. 3వ బిడ్డను కూడా కంటాము. బిడ్డలందరికీ ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. నిదానంగా చాలా స్పష్టంగా చెప్పాడు దివాకర్. తెల్లబోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు ఆ దంపతులు. ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది అని వీళ్ల గురించి వాళ్ళు, వాళ్ల గురించి వీళ్ళు ఒకలాగే అనుకున్నారు మనసులో. కొన్ని వాదోపవాదాల అనంతరం చివరి అస్త్రం ప్రయోగించారు అనన్య తల్లి తండ్రి. మేము కూడా మీలాగే అనుకొని 10 మంది పిల్లల్ని కనిపారిస్తే మీకు ఈ కార్లు, ఈ మేడలు, మీకింత ఖరీదైన జీవితం ఉండేదా? మేం పొదుపుగా మీకోసం అందరూ తామేదో త్యాగం చేశామని అనుకుంటూ యువతల వాళ్ళని తమ గుప్పిట్లో పెట్టుకుందాము అనుకుంటారు. వీళ్ళు అంతే అనుకున్నాడు దివాకర్ మనసులోనే. అత్తగారి మాటలు పూర్తి కాకుండానే మధ్యలో అందుకుంటూ, పొదుపు అవసరమే, 10 మంది పిల్లల్ని మేము కనము.
అదుపులేనంత పొదుపు అనవసరం అత్తయ్య. మా జాతికి మీరు అంటే అదే మా పైతరం మరికొంత ఉదారంగా ఆలోచించి ఇంకొకరినైనా కని ఉంటే పరిస్థితి సామాన్యంగా ఉండేది. నాకు గాని అనన్యకు గాని ఇంకొక తోబుట్టు ఉంటే మాకు ఇలా ఇద్దరినో ముగ్గురినో కనాలనే కోరిక రాకపోనేమో. కజిన్స్ కూడా లేకపోవటంతో మాకు ఏదో వెలితి భావన. మా ఇద్దరికీ కూడా ఈ ఒంటరితనం అసంతృప్తే కాదు, అసహ్యం కూడా. సంపద కూడబెట్టి ఒక్కరికే ధారపోసి సుఖశిఖరాలకు ఎక్కించేయాలనే తాపత్రయం మీకు. అదంతా తామొక్కరే అనుభవించాలని, ఇంకెవరికీ పంచే అవసరం ఉండకూడదని పిల్లలు అనుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ కోసమే కూడబెట్టారు కనుక అదంతా తమకేనని అనుకుంటూ ఈ కూడవేసిన తల్లిదండ్రులనే అశ్రద్ధ చేస్తున్నారు. వారికి అండగా ఉండటం పూర్తిగా మానేస్తున్నారు అంటున్న దివాకర్ మాటలు వారిద్దరినీ ఆలోచనల్లోకి దింపాయి. ఇద్దరు పిల్లలైనా ఉంటే ఒకరు కాకపోతే ఇంకొకరైనా తల్లిదండ్రుల్ని ఆదరించవలసి వస్తుంది కదా. ముసలితనంలో చేయూత లభిస్తుంది కదా. లెక్కలేనంత సంపద చేతికి అందటంతో వాళ్లు కొంచెం స్వతంత్రం లభించేసరికి విచ్చలవిడిగా ప్రవర్తించటం, దుర్వ్యసనాలు పాలై అనంతరం వాళ్ళు ఎందుకు కొరగాని వ్యర్థులైపోవటం ఎంత బాధాకరమైన సంగతి. ఎందుకొచ్చిన ఒంటరి సంపదలండి ఇవి? అత్తమామలు మాట్లాడబోతున్న ముందే గ్రహించిన దివాకర్, ఆగండి, నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి తిరిగి తన సంభాషణ సాగించాడు. మెచ్చుకోలుగా తలాడించి ప్రోత్సాహంగా సైగ చేసింది అనన్య. మనిషి సుఖంగా ఉండటానికి, సంతోషంగా జీవించడానికి డబ్బు అవసరమే, అది నేను ఒప్పుకుంటాను. కానీ మనిషికి మనిషి తోడు కాకుండా సంపద ఒక్కటే తోడే మూలుగుతుంటే అది మనిషికి ఆపద కూడా తెచ్చిపెడుతుంది. ఎంత స్వార్థంగా ఆలోచించినా రక్త సంబంధమే. ఆపదలలో, కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి సాయం చేసుకుంటే, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటే ఆ స్థితి ఎంత తృప్తిగా ఉంటుంది. ఆ స్థితిని మాటలతో వర్ణించి చెప్పగలమా? మీరు ఆ అదృష్టాన్ని మాకు దూరం చేశారు. అలా చెప్తుంటే అతను గొంతు గద్గదమైంది, కళ్ళు చెమ్మగిల్లాయి. తనను తాను కంట్రోల్ చేసుకుని వెనక్కి తిరిగి నించున్నాడు అతను. సరికొత్త పాఠం వింటున్నట్టు కళ్ళు విప్పార్చుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు అనన్య తల్లిదండ్రులు. మీరు చెప్పిన మాట వినలేదు కాబట్టి మీకు మేము సాయం చెయ్యము, ఆస్తి ఇవ్వము అంటారా? పర్వాలేదు, అనన్య నేను ఒకరికొకరం ఉన్నాం, మాకు మేము సరిచూసుకోగలం. మీరు దయతలచి ఇచ్చిన చదువు, తెలివి ఉన్నాయి కదా, ఏదో సంపాదించుకొని బతికేయగలం. రేపు మా వాళ్ళొచ్చి అడిగినా నేను ఇదే జవాబు చెప్తాను. మాకు తోబుట్టువులు ముచ్చట తీరలేదు, మా పిల్లలకి ఆ కొరత ఉండదు. మిమ్మల్ని నొప్పించాలని నేనిదంతా చెప్పలేదు. మీ ఆలోచనలోకి రాని విషయాలు మా కోరిక విడమర్చి చెప్పాలని ప్రయత్నించాలంతే. ఈ విషయం ఇంతటితో ఆపేద్దాం అని చెప్పి, అనన్య, అందరికీ టీ కలుపు, నేను బట్టలు మార్చుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్లిపోయాడు దివాకర్. నిశ్శబ్దంగా ఉన్న తల్లిదండ్రుల్ని ఓరకంట చూస్తూ బతుకు జీవుడా అనుకుంటూ వంటింట్లోకి పారిపోయింది అనన్య. మబ్బులు తొలగిన వెన్నెలలా అనన్య మనసిప్పుడు భారం తొలగిన ఆనందంతో బురకలు వేస్తోంది. బొజ్జలో ఉన్న చిట్టి తల్లి కూడా ఉత్సాహంగా కదిలింది అమ్మని అభినందిస్తున్నట్లుగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.